వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. బిగ్ బాస్ 9 ఈ సీజన్ మిగిలిన సీజన్ అన్నిటికంటే డిఫరెంట్గా ఉండబోతుంది అనడానికి ఈ ఒక్క ప్రోమో చాలు. ప్రోమో అనేది చాలా డిఫరెంట్గా, చాలా వేరియంట్గా ఉంది. ఈ సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనడానికి ముందే మనకు ఆల్రెడీ తెలుసు అగ్ని పరీక్ష అనే ఒక టెస్ట్ పెడుతున్నారు. ఈ అగ్ని పరీక్ష వల్ల కామన్ మ్యాన్స్ అందరినీ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ కామన్ మ్యాన్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారో ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కామన్ మ్యాన్స్లో కూడా చాలా ఎలిమినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఆ ప్రాసెస్ ఏంటి, ఎంతమంది కామన్ మ్యాన్స్ని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి జడ్జెస్ ఎవరు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిగిలిన సీజన్ మొత్తం బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్, మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి ఈ ఛానల్లో వస్తాయి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అగ్ని పరీక్ష షో అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు, కామన్ మ్యాన్స్ని వాళ్ళ వీడియోస్ ద్వారా 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. ఈ 40 మెంబర్స్ని వాళ్ళు కొన్ని టాస్క్స్, కొన్ని గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఇంకా మిగిలిన వాళ్ళైతే ఎలిమినేట్ చేస్తారనమాట. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్కి 3 జడ్జెస్ అయితే ఎంచుకున్నారు. ఆ 3 జడ్జెస్ ఎవరో తెలుసా? అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే ఈ 40 మెంబర్స్ని కొన్ని గ్రూప్ డిస్కషన్స్, కొన్ని టాస్క్స్ పెట్టి వాళ్ళు 25 మెంబర్స్ని అయితే ఎలిమినేట్ చేస్తారనమాట. వాళ్ళు టాప్ 15 మెంబర్స్ని పిక్ చేసుకుంటారు. ఆ టాప్ 15 మెంబర్స్ని పిక్ చేసుకుని వాళ్ళని 5-5-5గా డివైడ్ చేస్తారు. ఈచ్ 5కి అంటే ఒక్కొక్క 5 మెంబర్స్కి ఒక్కొక్క జడ్జి అనేది ఉంటారనమాట. అంటే నవదీప్ ఒక 5 మెంబర్స్కి, అభిజిత్ ఒక 5 మెంబర్స్కి, బిందు మాధవి ఒక 5 మెంబర్స్కి డివైడ్ చేసుకుంటారు. వీళ్ళు 5 మెంబర్స్లో వీళ్ళు కొన్ని టాస్క్స్, కొన్ని గ్రూప్ డిస్కషన్స్ లాంటివి పెట్టి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ 5-5-5 మెంబర్స్లో టాప్లో ఉన్న ప్రతి గ్రూప్ నుండి ఒక్కొక్క సభ్యుడిని అయితే ఎంచుకుంటారు. వీళ్ళు ఏంటి, ఈ టాప్లో ఉన్న ఒక్కొక్కరు డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 9కి అయితే సెలెక్ట్ అయిపోతారు. మిగిలిన 12 మంది ఉంటారు కదా, అంటే ప్రతి గ్రూప్లో 4 మెంబర్స్ మిగిలి ఉంటారు కదా, వీళ్ళు 12 మందికి ఏం చేస్తారంటే ఆడియన్స్ పోల్లో పెడతారు అనమాట. అంటే ఆడియన్స్ ఓట్స్ వేస్తారు. ఈ ఆడియన్స్ ఓట్స్ వేసిన తర్వాత ఈ 12 మందిలో ఎవరైతే టాప్ 2 వస్తారో టాప్ 2 సీజన్ 9కి అయితే సెలెక్ట్ చేస్తారు. అంటే టోటల్గా వాళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు, మొత్తం 5 మెంబర్స్ని సీజన్ 9కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇది అగ్ని పరీక్షలో సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఆల్రెడీ దీని షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందంట. దీన్ని మనకి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ చేస్తారు. ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్గా తెలియదు ఎగ్జాక్ట్గా. కానీ ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీంతో పాటు ఈ కామన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బిగ్ బాస్ సీజన్ 9 కూడా డిఫరెంట్గా, చాలా ఎవరు థింక్ చేసి ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా సక్సెస్ అవుతుందో. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.